చూడండి, వేడి వేడి రైసు, చూడండి పెప్పర్ చికెన్ రెండు ఇట్లా మిక్స్ చేసుకొని, వేడి ఉందండి ఎక్కువ, చాలా బాగుంది. చూడండి, ఇట్లా కలుపుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. ఇట్లా చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఓకే అండి, బాయ్ అండి. ఓకేనండి, పెప్పర్ ఫ్రై చేస్తున్నాను, అంత క్లీన్ చేసి పెట్టుకున్నాను. నూనె కాగిపోయిందండి. కొంచెం ఆవాలు వేస్తున్నాను, కొంచెం వేగిన ఆవాలు, ఆనియన్ వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలా. ఆనియన్స్ బాగా వేగినాయండి. ఇప్పుడు చికెన్ వేసేసారు. దీంట్లో బాగా కలబెట్టుకున్నానండి. దాంట్లో నుంచి ఆవిరి బయటకు వచ్చేంత ఉడకాలి. పెప్పర్ చికెన్ అండి, మిరియాలు, తెల్లగడ్డ, ఉప్పు, కారపొడి, ధనియా పొడి ఇన్ని కావాలా. మళ్ళీ వేస్తానండి. వేగిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేయాలి, ఒక స్పూను ఉప్పు వేయాలండి, ఒక స్పూన్, 1.5 స్పూన్ వేయాలి. బాగా కలబెట్టాలండి. ఫుల్లు మిరియాలు మిక్సీలో వేస్తున్నాను. కొద్దిగా పలుకులు మిక్స్ చేసుకోవాలండి. తెల్లగడ్డ తర్వాత వేయాలి. తెల్లగడ్డ కూడా వేసేయాలి. చూడండి, ఇది ఇట్లా ఎక్కువ కొంచెం పలుకులు వేసుకోవాలండి. బ్లేడే వచ్చేసిందండి, ఏమైందో తెలియదు. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు నీళ్ళని మిగిలిపోయినాయి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి. బాగా కొంచెంసేపు ఉడకాదా. కొంచెంసేపు నీళ్ళు మునిగేంత వేసినానండి. చికెన్ కొంచెంసేపు మూత పెట్టుకుంటాను. చికెన్ అండి, పెప్పర్ ఫ్రై చేస్తున్నాను, అంత క్లీన్ చేసి పెట్టుకున్నాను. నూనె కాగిపోయిందండి. కొంచెం ఆవాలు వేస్తున్నాను, కొంచెం వేగిన ఆవాలు, ఆనియన్ వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలా. ఆనియన్స్ బాగా వేగినాయండి. ఇప్పుడు చికెన్ వేసేసారు. దీంట్లో బాగా కలబెట్టుకున్నానండి. దాంట్లో నుంచి ఆవిరి బయటకు వచ్చేంత ఉడకాలి. పెప్పర్ చికెన్ అండి, మిరియాలు, తెల్లగడ్డ, ఉప్పు, కారపొడి, ధనియా పొడి ఇన్ని కావాలా. మళ్ళీ వేస్తానండి. వేగిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేయాలి, ఒక స్పూను ఉప్పు వేయాలండి, ఒక స్పూన్, 1.5 స్పూన్ వేయాలి. బాగా కలబెట్టాలండి. ఫుల్లు బాగా కిందికి పెట్టి బాగా కలబెట్టాలి. మిరియాలు మిక్సీలో వేస్తున్నాను. కొద్దిగా పలుకులు మిక్స్ చేసుకోవాలండి. తెల్లగడ్డ తర్వాత వేయాలి. తెల్లగడ్డ కూడా వేసేయాలి. చూడండి, ఇది ఇట్లా ఎక్కువ కొంచెం పలుకులు వేసుకోవాలండి. బ్లేడే వచ్చేసిందండి, ఏమైందో తెలీదు. తీసుకుంటామండి. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు నీళ్ళని మిగిలిపోయినాయి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి. బాగా కొంచెంసేపు ఉడకాలా. కొంచెంసేపు నీళ్ళు మునిగేంత వేసినానండి. చికెన్ కొంచెంసేపు మూత పెట్టుకుంటాను. కూర ఉడికిపోయింది. చికెన్ ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా వేసి బాగా కలబెట్టాలా. దాంతోపాటు ఉడికిపోతుంది. చూద్దాం ఉడికిందేమో. ఈ టమాటాలు బాగా ఉడికిపోతాయి కదండి, ఆ గుజ్జే వస్తుందండి బాగా దీంట్లోకి. బాగా ఉడికిపోయినాయి కదండి. కారపొడి వేసుకోవాలండి. మిరప్పొడి వేసుకుంటాం కదండి, చూసుకొని వేసుకోవాలి. ఇది మిరియాల పొడి వేసుకుంటాం కాబట్టి 1 స్పూన్ వేసినాను. ధనియాల పొడి 1.5 స్పూన్ వేసినాను. 3/4 కేజీ అండి.
చికెన్కి బాగా కలబెట్టాలండి. అంతా మిక్స్ అయ్యేటట్టు కలబెట్టాలి బాగా. బాగా ఒక 5 మినిట్స్ అంతా బాగా కలబెట్టుకున్నానండి. ఉప్పు కారం అంతా ధనియాల పొడి వేసినాం కాబట్టి పట్టుకున్నట్టు 5 మినిట్స్ మూత పెడతాను. తర్వాత మిరియాల పొడి వేసుకోవాలా. మిరియాల పొడి కొత్తిమీర వేసి కలబెట్టి దించేయాలండి. 5 మినిట్స్ అయిపోయిందండి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకోవాలంటే ఇది దంచి పెట్టుకున్నాం కదా, అది బాగా అంతా మిక్స్ చేసేసుకోవాలండి. ఫుల్ పెప్పర్ వేస్తానే స్మెల్ మంచి గమ స్మెల్ వస్తుందండి. సూపర్ ఉంది. అయితే ఒక 5 మినిట్స్ అండి. ముక్క ఉడికిందేమో చూద్దామండి. బాగా ఉడికిపోయిందండి. ఒక 2 మినిట్స్ పెట్టేసి కొత్తిమీర వేసేసుకోవాలి, అంతే అండి. రైస్ అవుతామండి. చూడండి 5 మినిట్స్ అయిపోయింది. బాగా ఉడికిపోయింది చూడండి. సూపర్గా ఉంది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మిరియాల పెప్పర్ ఫ్రై, చికెన్ పెప్పర్ ఫ్రై చికెన్ వద్దనే వాళ్ళు కూడా తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుందండి. కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసి ఇంకా కలబెట్టి దించేయడమే అండి. వేడికి ఇదైపోతుంది కొత్తిమీర. రెడీ అయిపోయిందండి. వేడి చికెను ఎప్పుడప్పుడు తినాలనిపిస్తుందండి. రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా చల్లారినాక అన్నం తినేది, అంతే అండి. సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఆంధ్ర స్టైల్ అండి. స్పెషల్ పెప్పర్ చికెన్, ఎమ్మి పెప్పర్ చికెన్ సూపర్ ఉంటుందండి. అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.